మన యొక్క ధ్యానం ఏంటి? దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చేవాడు. సో విజయాన్ని ఇవ్వాలంటే, ఎరికో పట్టణం జయించాలంటే వీళ్ళకి సహాయం చేసే వ్యక్తి కావాలి. ఎవరికి? ఈ వేగులో వారికి సహాయం చేసే వ్యక్తులు కావాలి. ఒక వ్యక్తి ఉంది అక్కడ. ఎవరావిడ? వేశ్య, రాహాబను వేశ్య. చూడండి, దేవుడు అదానికాల ప్రణాళికలో దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి ఎన్నిక లేని ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆవిడ వేశ్య. వేశ్య ద్వారా తన ప్రజలకి విజయాన్ని ఇస్తున్నాడు. ఈ వేశ్య లేకపోతే ఆ దేశాన్ని చూచేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ ఎరికో పట్టణం పోగానే రాజుకు తెలిసింది. ఏమని? ఇశ్రాయేల్ దేశం నుంచి ఎవరో వేగులు వారు వచ్చారంట. ఎంక్వైరీ చేయమంటే మొత్తం ఎదిగితే కనపడాల. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? వేశ్య దాచిపెట్టింది. వాళ్ళతో మాట్లాడుతుంది వేశ్య. ఏమని? మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. ఏం మాట్లాడుతుంది వేగుల వారితో? 8. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వల్ల మాకు భయం పుట్టనని, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యం చుండని నేను ఎరుగుదును. 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తాను కనుక మీరును నా తండ్రికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెండ్రు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడం. ఒక వేశ్యకు జీవము గల దేవుడైన యెహోవా మీద విశ్వాసం ఉంది. ఆవిడ వేశ్య, రాహాబను వేశ్య, పడువృత్తి చేసుకునేటువంటి వేశ్య, శరీరం నమ్ముకొని పోషించుకునే వేశ్య కుటుంబాన్ని. అటువంటి వేశ్యకు హృదయంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద అపారమైన విశ్వాసము. మీ దేవుడే గొప్ప దేవుడు, మీ ప్రజలే గొప్పవారు, మీ దేవుడు ఏం చేశాడో నేను విన్నాను. ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచినాడు, ఐగుప్తు నుంచి మీరు విడిపించినాడు, దేవుడు మిమ్మల్ని పోషించాడు, అవన్నీ మేము విన్నాం. మీలాంటి దేవుడు మేము కనుగొనలేము. ఇదిగో మిమ్మల్ని కాపాడాను కదా, మీరు కాపాడాను కదా. ఆ సమయం వచ్చినప్పుడు మీరు నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెలను మీరు కాపాడమని అడుగుతుంది. తప్పకుండా వాళ్ళు వస్తారు, ఈ ఎరుకొని జయిస్తారు, విజయం వస్తుంది. మా కుటుంబాన్ని కాపాడండి, రక్షించమని ప్రాధేయపడింది. యెహోషువ